యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బీబీనగర్ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయితో పాత నేరస్తుడు మహమ్మద్ మహబూబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక కారు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితుడు గంజాయిని మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా బీబీనగర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ వాళ్ళు ఇవాళ మార్నింగ్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక 150 కిలోల గాంజాని ఒక వెహికల్లో పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉంది, బట్ ఇట్స్ ఫేక్ నెంబర్ ప్లేట్. దాని చాసెస్ నెంబర్ చేసుకొని దాని ఎగ్జాక్ట్గా వెహికల్ ఎగ్జాక్ట్ ఒరిజినల్ నెంబర్ ప్లేట్ ఎందుకు కనుక్కుంటున్నాము. ఆ చాసెస్ నెంబర్ అయితే మనము ఎఫ్ఐఆర్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే వాళ్ళ మార్నింగ్ 11 o'clockకి ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి అరౌండ్ 150 కిలోస్ ఆఫ్ గాంజా, మొత్తం 58 ప్యాకెట్స్లో వీళ్ళు ప్యాక్ చేసుకొని కన్సీల్మెంట్ చేసుకొని వెళ్తుంటే మన వాళ్ళు చెకింగ్ చేసుకొని పట్టుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ టీంలో భువనగిరి రూరల్ సర్కిల్ పోలీస్ వాళ్ళు మరియు ఎస్ఓటి నుంచి కూడా స్పెషల్ టీం వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇది పట్టుకొని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం, గాంజాయి కానీ ఎనీ టైప్ ఆఫ్ డ్రగ్ స్టోరేజే కాదు, ట్రాన్స్పోర్టేషన్, కన్జ్యూమింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోవడం కూడా నేరం కిందికి పరిగణించబడుతుంది. అండ్ మీ అందరికి తెలుసు, గత 1 year నుంచి కూడా కేవలం సప్లై సైడ్ నుంచి కాదు, డిమాండ్ సైడ్ నుంచి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఒక 3-4 months తర్వాత బిగ్ కన్సైన్మెంట్ మనం పట్టుకోవడం జరిగింది. సో మన 2 నేషనల్ హైవేస్, వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే కూడా పటిష్టమైన నిఘా నెట్వర్క్ ఉంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తున్న ఆల్టర్నేట్ రూట్స్లో కూడా మనము వెహికల్ చెకింగ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రాసెస్లో మనకు ఇంత హ్యూజ్ కన్సైన్మెంట్ ఆఫ్ గాంజా ఇవాళ దొరకడం జరిగింది.